ప్రేజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు కొత్త నిబంధనల నుంచి 21వ అధ్యాయము 1వ వచనము చూసుకుందాము. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి, కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక బీద విధవరాలు గురించి చూస్తున్నాం. ఈ బీద విధవరాలు తన హృదయమంతటితో దేవునికి కానుక ఇస్తా ఉంది. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉండి గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఒక ధనవంతుడు కూడా వచ్చాడండి. అక్కడ గమనిస్తే ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. ఈ బీద తల్లి అనగా ఈ విధవరాలు నిజముగా దేవుని వెంబడించిన తల్లి అండి. దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఆమెకు నమ్మకము. కాబట్టి దేవుని యొక్క చిత్తములో జీవించుతుందని ఇక్కడ మనకు లేఖన భాగంలో స్పష్టంగా ఉన్నది. దేవుని చిత్తము చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే ఫస్ట్ అనగా దేవునికి ప్రాముఖ్యతను ఇస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత అన్ని కార్యములు, ఫస్ట్ నా దేవుడు నా ప్రభు, తర్వాత అన్ని విషయాలు నేను తర్వాత చూసుకుంటాను. ఈ తల్లిలో ఉన్న మనసు కూడా అంతే. దేవుని బిడ్డలారా, గమనించాలి మనము. మరి ఈమె విశ్వాసం ఏంటి, ఈమె ఆసక్తి ఏంటి? ఆమె బీద విధవరాలు అయినప్పటికి కూడా, దిక్కులేంది అయినప్పటికీ కూడా, అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజముగా చెప్పుచున్నాను యేసయ్య. గమనించండి, వాక్యం వింటున్నారు క్రైస్తవ సహోదరి సహోదరులు, చర్చిలకు వెళుతున్నారు, అందరికీ సంఘాలు ఉన్నాయి, అందరికీ పాస్టర్లు ఉన్నారు. మరి ఈరోజు నీవు కానుక పెట్టెలో వేసే ఆ కానుకను దేవునికి హృదయమంతటితో వేస్తున్నావా? విశ్వాసంతో వేస్తున్నావా? ఆసక్తితో వేస్తున్నావా? నేను ఇచ్చేది దేవునికి, ఇది దేవుని యొక్క సొమ్ము. కానుక హృదయమంతటితో వేయాలి, సనువుతో వేయకూడదు. దేవుని బిడ్డలారా, ఈ తల్లిని, ఈ బీద విధవరాలను యేసు ప్రభు వారు మెచ్చుకున్నారండి. మిగతా వాళ్ళ కానుక, వాళ్ళు కూడా కానుక వేశారు, కానీ చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు వేసిన కానుకకు ఈ బీద విధవరాలు వేసిన కానుకకు చాలా డిఫరెన్స్ ఉంది. చాలా మందికి కానుక అంటే తెలియదు, దశమ భాగం అంటే తెలియదు. దశమ భాగం అనగా దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితములో అందులో నువ్వు 10వ భాగం ఇవ్వాల్సిందే. దానం అనగా నువ్వు కుడి చేయి ఇచ్చింది నీ ఎడమ చేయికి తెలియకూడదు. దేవునికి నువ్వు దానం వేయటం భిక్షం వేయటం లేదు. నువ్వు నా సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, గమనించండి. నీ సొంత ఖర్చులకు, నీ సొంత పనులకు చాలా డబ్బు ఖర్చు పెడతావు. షాపింగ్ కంటే వేలు పెడతావు, చీరలకైనా బట్టలకైనా. మా జయజ్ఞాన్ గారు రెవరెండ్ ఆయన, అమ్మా బిడ్డలారా బట్టలకు పెట్టి భ్రష్టులు కాపాకండి అనేవాడంట. చూడండి, ఇక అన్నిటి ఖర్చు పెడుతున్నారు. అయ్యో సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలండి, నెట్ బ్యాలెన్స్ అయిపోయిందండి కదా, మేకప్ కిట్లు అయిపోయిందండి, ఫోన్ బిల్లు కట్టాలండి, ఫీజులు కట్టాలండి,
కరెంటు బిల్లు కట్టాలండి, ఏమండి ఇంటి ట్యాక్స్ కట్టాలండి, పాల బిల్లు కట్టాలండి, అన్ని బిల్లులు కడుతున్నావు. మరి దేవునికి ఇచ్చేదో, దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ ముందున్నావు నువ్వు? సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములో అంటాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచుము. ఎక్కడ గణపరుస్తున్నావు? నువ్వు దాచిపెడుతున్నావు నీ సొమ్మును దాచిపెడుతున్నావు, తప్పించుకుంటున్నావు. దేవునికి ఇవ్వాలని, దేవుని పరిచర్యకు, దేవుని పనికి ముందు ఉండాలని, నీ వంతును ఇవ్వాలని ఆలోచన కూడా దయ్యము బ్లాక్ చేసి పారేశాడు. ఏమి ఆత్మగ్రహింపు లేదు నీకు. అందుకనే జీవితంలో, కుటుంబాలలో ఏమి ఆశీర్వాదం లేవు, సమాధానం లేదు, నెమ్మది లేదు. కారణం ఏమంటే నువ్వు ఒక దొంగవు. దేవుని సొమ్మును దొంగిలించే వారు దొంగలుగాక పరిశుద్ధుల, భక్తుల? సిగ్గు లేకపోతే. దేవుడు నిన్ను ప్రతి దినము కాపాడుతున్నాడు, ప్రతి సంవత్సరము కాపాడుతున్నాడు, ప్రతి నిమిషము కాపాడుతున్నాడు. మరి ప్రతిదానికి నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, అన్నిటికీ నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఆ ఖర్చు, ఈ ఖర్చు, ధారాళంగా డబ్బు ఖర్చు పెడుతున్నావు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో ముందుకు రాలేకపోతున్నారు. ఎంత నీచమైన బుద్ధో ఒకసారి గమనించాలా ప్రియులారా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మనసు? దాచిపెట్టుకోవాలని మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే కయ్యో నుంచి వచ్చింది ఆ మనసు. ఎంత దుష్ట మనసు, దుష్ట హృదయము ఈరోజు ఎంతమంది క్రైస్తవులలో చూస్తూ ఉన్నాం. బైబిల్ చదువుతారు, ఆదివారం ప్రార్థనలు వెళుతారు, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ వెళుతారు, అద్భుతాలంటే అద్భుతాలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కానీ నేను దేవుని సేవలో, దేవుని పని ముందుకు వెళ్ళిపోవాలంటే, దేవుని యొక్క పని అనేక ప్రాంతాలకు, దేవుని కార్యాలు జరగాలంటే, మోసుకొని పోవాలంటే నా వంతు నేను సాయం చేయాలా అనే ఆలోచన రాదండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 22వ వచనం యాకోబు అంటున్నాడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో. చూడండి యాకోబు ఏమంటున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నాకిచ్చు, దేవా నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనేను. నీకు సిగ్గు రోషమే ఉండదు. నీకు సేవకులు ప్రార్థన అవసరము. సేవకుల ప్రార్థన మాకు చాలా దీవెన ఇచ్చిందండి. దేవుడి బిడ్డలు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. ఈరోజు నేను బాగున్నాను, ఎన్నోసార్లు అపాయం నుంచి కాపాడబడ్డాము, అంత బాగుంది. కానీ ఈ కానుకలు ఇచ్చే కాడ దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగము, సేవకులకి దశమ భాగం అనగా దేవుని సొమ్మది, దేవునికి ఇవ్వాల్సిన ట్యాక్స్ అది. నేను పోషిస్తలేడా, కాపాడతలేడా దేవుడు, పరిశుద్ధుడైన తండ్రి? అన్నిటికీ బిల్లు చెల్లిస్తున్నవే, మరి దేవుని బిల్లు లేదా? యాకోబు అంటున్నాడు, నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదని మొక్కుకొనేను. ఒక సహోదరుడు వచ్చాడు, చిన్న బస్తా మోసుకొని. ఏంట్రా నాన్న ఇది అన్న. సార్ జొన్నల సంచి సార్, లాక్డౌన్ అయింది, ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సింది, అది దేవుని సొమ్ము. తన కష్టార్జితంలో ఉన్న దశమ భాగం అంతా తీసిపెట్టాడు. నమ్మకంగా దేవునికి చెల్లిస్తా ఉన్నారు. ఎంత సంతోషపడతాడు దేవుడు. ఏమండి, కొంతమందికి గ్రహింపే ఉండదు. ఆ సేవకులు అడగటం లేదు కదా, అందరూ అడుక్కుంటారండి. అందరూ అడుక్కుంటారు సేవకులు. కొంతమంది అడుక్కోరండి, వాళ్ళు చెప్పుకోరు కూడా. మీ కానుకలు మాకు పంపించండి, మీరు స్పాన్సర్లు చేయండి, మీ దశమ భాగం వేయండి, దేవునికి ఇవ్వండి అని వాళ్ళు చెప్పుకోరు. నువ్వే గ్రహించుకోవాలా. దేవుని బిడ్డలారా, నాకు ఆపరేషన్ కూడా దాదాపు నేను చెప్పేది కాదు, కానీ ఎంతో
ఖర్చు వచ్చింది, కొన్ని లక్షలు. ఈరోజు కూడా నేను, నా భార్య, నా పిల్లలం పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సేవ చేస్తాను, అంటే బిజినెస్ చేసుకుంటూ మా కాలం మీద మేము ఉన్నామండి. అందుకని ఒక రూపాయి అడగను నేను. అంటే ఇక ఈ దైవజనుడు అడగటం లేదు కాబట్టి ఈయన సౌకారనే, డబ్బున్నవాడనే. మీకు ఆలోచన ఉండాలా, మీకు గ్రహింపు ఉండాలి. ఎంతమంది సాక్ష్యం విన్నారు, లక్షల మంది వ్యూస్ అండి. చెప్పాలంటే ఎవరో ఒకరు ఇద్దరు ప్రేరేపించబడి, సార్, అన్నయ్య మీ అకౌంట్ నెంబర్ పంపించండి, లేకపోతే మీకు ఫోన్పే ఉందా అని వారే అడుగుతున్నారు. నేను ఎప్పుడు చెప్పలే నా ఫోన్పేకి పంపించండి, నా అకౌంట్ నంబర్లో మీ డబ్బులు వేయండి అని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, ప్రేరేపణ. ఒకసారి ఒక హైందవ సహోదరుడు ప్రభు నమ్ముకున్నాడు, టీచర్. ఆ సహోదరుడు నా సాక్ష్యం చెప్పిన రోజు ఆ ఇంట్లో వాళ్ళు విగ్రహార్థికులు ప్రభు నమ్ముకున్నారు. సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ దీనమైన సాక్ష్యము ప్రభు ప్రేమ తెలుసుకున్నారు. ఆ ఇద్దరు భార్య భర్తలు, నేను నా భార్య ఇద్దరము ఆ మిద్దె దిగి కిందికి వస్తూ ఉండగా, బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, చెప్పండి బ్రదర్, మీ అకౌంట్ నంబర్ ఏమని ఇస్తారా బ్రదర్ నాకు? ఎందుకో దేవుడు నాకు నా మిస్సెస్కు ప్రేరేపణిచ్చాడు, దేవుడు నాకు నా భార్యకు ప్రేరేపణిచ్చాడు. మేము 10th అనగా మా 10వ భాగమును మీకు పంపించాలనుకుంటున్నాము అని చెప్పాడు. అయ్యో బ్రదర్, అట్టగాదు బ్రదర్ అంటే నేను, లేదు బ్రదర్ తప్పక, ఎందుకంటే మీరు అడగలేదు, మరి నాకే దేవుడు ఎందుకో మాకు ప్రేరేపణ ఇచ్చాడు, ఏకకాలంలో మాకు ఇద్దరికి ఆ ప్రేరేపణ వచ్చినాయి అని చెప్పాడు ఆ సహోదరుడు. గమనించండి దేవుని బిడ్డారా. అలాగా కొన్ని నెలలు ఆ సహోదరుడు ప్రతి నెల తాను ఎంతో దూరం కర్ణాటకలో టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. తన భార్య కొరకు, తన కుటుంబం కొరకు భారంగా ప్రార్థన చేశాం. సైతాను దాడి చాలా ఉండేది వాళ్ళ ఇంటి మీద. ఆ సహోదరి కాన్పు సమయం కూడా ఎంత చనిపోతుందో బిడ్డను కంటూ, ఆ కాన్పు సమయమున చనిపోతారేమో తల్లి బిడ్డలు అనే రీతిగా దయ్యం చాలా కలవరపెట్టింది వాళ్ళ కుటుంబాన్ని. కానీ ఉపవాసం ఉండి వెనక మేము ప్రార్థన చేశాం. దేవుని బిడ్డారా, చాలా దుఃఖకరమైన పరిస్థితి ఏంటంటే, నాతో పాటే సేవలు ఉంటున్న ఒక సహోదరుడు కొన్ని సంవత్సరాలు నా ఎమ్మడి వచ్చేవాడు. నేను కొన్ని అక్కడక్కడ కూడా వాడుకుంటా ఉండేవాడిని. ఎంత చెడిపోయిన మనసు వచ్చిందంటే ఆ సహోదరునికి. ఆ హైందవుడు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ సహోదరునికి లేనిపోయినని చెప్పి అతని మైండ్ను డైల్యూట్ చేసి ఆ దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం రాకుండా దేవుని పరిచర్ను పాడు చేశాడండి. ఈరోజు నా దగ్గర లేడు ఆ సహోదరుడు. మరి దానికి శిక్ష ఎవరు భరించుకోవాలి? రేపు ఈ సహోదరుడే భరించుకుంటాడు. ఆ అన్యుడు అమాయకుడు తెలియదు. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు, అయ్యా మరి నువ్వు ఎందుకు అతని మాటలను పట్టించుకొని ప్రభువును నువ్వు అంత తేలికగా నువ్వు చూసుకున్నావు, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దని ఎప్పుడు. ఎందుకంటే ఆ సహోదరుడు ఎప్పుడు కూడా నన్ను అడగలేదు. నేను మౌనం ఉండి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. అలాగా కొంతమంది దేవునికి నమ్మకంగా దశంభాగం వేసేవారు. కానీ నా పక్కనున్న సహోదరుడే వాళ్ళందరి మనసును పాడు చేసి ఒక్క రూపాయి రాకుండా సేవలో మాకు ఆటంకపరిచాడండి. అయితే ప్రేమల దేవుడు తన సేవకులు ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. అయితే వాళ్ళ నాశనానికి ఇతనే జవాబు ఇవ్వాలి, దేవునికి లెక్క చెప్పాలి. చూడండి, నిర్గమకాండము 35 అధ్యాయము 20 చదువుతానండి. ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఇశ్రాయేలు అందరూ మోషే చెప్పినట్టుగా అన్ని ఆలకించి విన్న తర్వాత ఇక వెళ్ళిపోయినారని. తర్వాత ఎవరి హృదయము వాని రేపెను. దేవుని బిడ్డల మాటలు విన్న తర్వాత, ప్రసంగం విన్న తర్వాత ప్రేరేపణ రావాలండి ప్రజలకు. ఎప్పుడు వాళ్ళు అడిగేది కాదు, మీరు మీ డబ్బులు పంపించండి అని. నేను వాక్యం వినటం లేదా, అర్థం కాదా నీకు? ఎన్ని ప్రసంగాలు కావాలి నీకు మారనీకి? ఒక మనిషి మారనీకి
వారం వారం తరబడి ప్రసంగాలు కావాలన్నా, నెలల తరబడి ప్రసంగాలు కావాలన్నా, సంవత్సరాల తరబడి ప్రసంగాలు కావాలన్నా, ఒక మాట చాలు నీకు, ఒక వాక్యం చాలు నీకు మనసు పొందడానికి, నీ జీవితము మార్చుకోవడానికి ఒక క్షణము చాలు. అలవాటు చేసుకున్నారు చర్చు, ఇండ్లు, భక్తి, పైపే ప్రార్థన, పైపే పశ్చాత్తాపం. ఏమి మార్పు లేని క్రైస్తవులుగా ఉన్నారు చాలామంది. తర్వాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ట వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. అందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి దేవుడిచ్చే ప్రేరేపణ కొలిది బంగారము, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పోగులను, ముక్కురాలను, తర్వాత ప్రతిది కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి వాళ్ళు తెచ్చి దేవుని సన్నిధిలో పెడతా ఉన్నారండి. అక్కడ మోషేం అడగలేదు, ప్రేరేపించబడ్డారు. దే ఆర్ బీన్ డైరెక్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు. మరి నీకు ఏ ప్రేరేపణలు అర్థం కావటం లేదు? దేవుని ఆత్మ నడిపింపు లేదా నీకు? ఏ ప్రసంగాలు అర్థం కావటం లేదా? దేవునికి ఇవ్వాలి, నేను ఇంత కష్టంలో ఉన్న నాకు దేవుడు ఎన్నోసార్లు సాయం చేశాడు కదా, నా పిల్లలకి ఎన్నోసార్లు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నా కుటుంబానికి ఎన్నో మేలు చేశాడు కదా నా దేవుడు. ఇదిగో నా దేవునికి నా హృదయమంతుడితో కానుక వేస్తాను, నా దేవునికి నేను ఇది ఇస్తాను. ఏమండి, సేవకులకు ఇచ్చే కానుక వేరే. నేను ఎవరిని అడగలేదండి. వాళ్ళే ప్రేరేపించబడి, సార్ మీ ఫోన్పే ఉందా, మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మేము డిస్క్రిప్షన్ మా ఒక డీటెయిల్స్ కూడా, అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. మేము నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం. మేము కొన్ని లక్షల అప్పులైనండి, చెప్పాలంటే ఖర్చు వచ్చిందండి. ఈ రోజు వరకు కూడా మేము దేవుని సహాయం ద్వారా మేము కడుతూనే ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు సాయం చేసేవాడు. ఈరోజు మేము దేవుని మీద ఆధారపడ్డాం, మనుషుల మీద కాదు, డబ్బు మీద కాదు. మా విశ్వాసమే మా ధైర్యం. చనిపోయిన నన్ను నా బ్రతికించిన నా దేవుడు మాకు సాయం చేయలేడా? అయితే వాక్యం వింటున్న నీకు దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. మేము ఎన్నో ప్రాంతాలు వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది బిడ్డలకు అవి ఇవాళ పంచిపెట్టాలి ఎన్నో ఉన్నాయి. మాకు చేశాం కూడా. దాదాపు 22 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. దేవుని బిడ్డలారా, మా దగ్గరకు వచ్చి బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి. చనిపోతున్న పిల్లలు బ్రతికినారు. ఒక పాప పుట్టిన గుండెకు రంధ్రం పడింది. ప్రార్థన చేశాము, నేను పాస్టమ్మ. అద్భుతంగా ప్రేమగల ప్రభు బాగు చేశాడు. ఇలాంటి వాళ్ళు ఎన్నో మేలు చూశారు. కానీ నమ్మకస్తులు కాదండి. ఎక్కడ కానుకలు ఇవ్వాల్సి వస్తుందనో, దేవునికి ఎక్కడ దశమ భాగాలు, ఈ సంఘంలో ఉంటే దశమ భాగం ఇవ్వాలి కదా అని ఆ చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు వేరే సంఘం చూసుకుంటా ఉంటారు. అక్కడ పట్టించుకోరు కదా. ఏమండి, అక్కడ అడిగేవారు లేరు, నడిపించేవారు లేరు. బోధకులు ఉన్నారు, ఉపదేశకులు 10,000 మంది ఉంటారు. కానీ ఆత్మీయ తండ్రి ఒక్కడే. నిన్ను భక్తులు నడిపించే ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు నిన్ను నడిపిస్తూ ఉన్నారు. మరి నువ్వేమిస్తున్నావు మీ సేవకులకు? ఆ సంఘానికి నువ్వేమిస్తున్నావు? దేవునికి నువ్వేమిస్తున్నావు? ఊరికైనా మాటలే, ఫోన్ పేలు పంపుతామండి, అకౌంట్లో వేస్తామండి అని అంటారు. కానీ చాలామంది మోసపోతున్నారు, మోసగిస్తున్నారు. ఎంత భయంకరము! ఇక్కడ అక్కడ లేదండి, అలా లేదండి. ఆ నిర్గమకాండం 35వ అధ్యాయంలో ఎంత చక్కగా 24 వచ్చిన చూస్తే, వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. తీసుకొని వచ్చారు, అర్పణం తీసుకుని వచ్చారు. అర్పణ ఏది? దేవుని బిడ్డరా, దేవునికి ఇవ్వడానికి బాధ ఏందండి? నాకు అర్థం కావటం లేదు. 2 కొరింథీ 9వ అధ్యాయంలో చక్కగా ఒక మాట రాశాడు. అక్కడ చూడండి ఆ వాక్యము. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనంలో, సనుగు కొనకయో బలవంతంగా కాకయో
ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొని నా ప్రకారము ఇయ్యవలెను. నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. బలవంతం కాదంట. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో, నీ హృదయంలో నిశ్చయించుకోవాలమ్మా, నిశ్చయించుకోవాలి. నీకు దేవుడు ఎన్ని మేలు చేయలేదా? ఏమయ్యా, ఎన్నిసార్లు నీకు దేవుడు సహాయం చేయలేదా? అపాయం నుంచి తప్పించలేదా? నీ సేవకులు ఎన్నోసార్లు ప్రార్థించారు, చక్కగానే నడిపించుంటారు. వారికి నువ్వేమి ఇస్తున్నావు? వారికి నువ్వేమి సేవలో సహాయపడుతున్నావు? దేవుని పరిచయంలో, దేవుని పనిలో ముందుకు వస్తున్నావా? ముందుకు రావాలండి. గలతీ రాసిన పత్రికలో మాట రాస్తున్నాడు పౌలు గారు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి, వాక్యము చెప్పేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఇవి తెలియదు వాక్యాలు. ఏమండి, చాలా మందికి ఈ ప్రేరేపణలు రావు కాబట్టి పాపం ఈ సేవకులు ఏం చేస్తారంటే వాళ్ళు షూట్ డైరెక్ట్ చెప్పేస్తున్నారు. వచ్చేటప్పుడు కానుకలు తీసుకురండి, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది. ఒక సహోదరి గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు, ఇంటికి శాతపడి చేశారు. నేను నా భార్య వెళ్ళాము ఆ ఇంటికి కొరకు, ప్రార్థన చేశాము. నాకు తెలుసు ఈ ప్రభావాలు. ఒకప్పుడు మేము ప్రాక్టికల్ చేసాము మా స్నేహితులతో పాటు. ఈ చేతబడ్డ ప్రభావం నాకు తెలుసు. ప్రేమలో దేవుని ఉపాసం ఉండి ప్రార్థన చేశాము. అద్భుతంగా కుటుంబం విడుదల పొందిందండి. అంతకుముందు వేరే సేవకుడు వచ్చి, అమ్మా 20,000 ఇస్తే ప్రార్థన చేస్తానంట. అలాంటి వారు సమ్మ ఉంటారు, అందరికి బాగుంటుంది. సిగ్గు లేకుండా అడుక్కుంటారు చూడండి సేవకులు కొంతమంది. అలాంటి వారు సరిపోతారు వీళ్ళకు. మాలాంటి వాక్యము, మాలాంటి బోధ కూర్చుతుంది గుండెలకు. సిగ్గు రోషం ఉండాలి క్రైస్తవుడికి. నీకు గమనించుకో, ఒకసారి ఆలోచించుకో. దేవుని ఆత్మ నడిపింపు రావాలి. ఒకరు అడుక్కుండేది కాదు. సనుగు కొనకయు బలవంతం కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవుని ప్రేమ నీకు దక్కాలంటే ఉత్సాహంగా ఇచ్చే, హృదయమంతో తెచ్చే, సనుక్కొని ఇవ్వకు. అర్థమైందా? హృదయమంతో ఇవ్వాలంటున్నాడు. నా సహోదరి సహోదరుడా, ఒకసారి ఒక గుడ్డి బాలిక పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు ఈ యొక్క 30 షిలాంగును దేవుని యొక్క పరిచర్య కొరకు, మిషనరీ సేవ కొరకు తీసుకోండి అని అంటే, ఈ పాస్టర్ గారు, నువ్వు బిదరాలివి, నువ్వు గుడ్డిదానివి, మరి ఇంత సొమ్ము నువ్వు ఎలాగ ఇవ్వగలుగుతున్నావు? అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది అని పాస్టర్ గారు ఈ గుడ్డి బాలికను అడిగితే, పాస్టర్ గారు, నేను కష్టపడి పనిచేస్తున్నాను, నేను బట్టలు అల్లుతున్నాను, దివారాత్రులు అనగా పగులు రాత్రి పనిచేసుకొని బతుకుతున్నాను. మరి నాతో పాటు పనిచేసే వాళ్ళు ఈ రాత్రిపూట ఈ క్రొవ్వొత్తులు వెలిగించుకునేవారు. నాకు వాటితో అవసరం లేదు, ఎందుకంటే నేను గుడ్డిదాన్ని. క్రొవ్వొత్తులు లేకుండానే నేను రాత్రిపూట దేవుని కృప వలన నేను బట్టలు చక్కగా అల్లుతా ఉండేదాన్ని. అలాగా ఉదయకాలము రాత్రి నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను. ఈ క్రొవ్వొత్తులు నాకు రాత్రి అవసరం లేదు కనుక, ఏదైతే నా దేవుడు ఆ రాత్రిపూట ఆ క్రొవ్వొత్తులకు నేను ఖర్చు పెట్టాల్సిన డబ్బు నాకు నా ప్రభు ఇస్తున్నాడో, ఆ డబ్బునే నేను దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు ఇస్తున్నానండి పాస్టర్ గారు అన్నదంట ఈ బీద బాలిక, గుడ్డి బాలిక. ఎంత మంచి మనసు అండి ఆ పాపది. మరి నీ హృదయం ఎలా ఉంది? నువ్వు ఎలాగిస్తా ఉన్నావు? సనుక్కుంటూ ఇస్తున్నావా పాస్టర్లకు? ఏమండి, నేను చేతి కూడా తీసుకున్నాను డబ్బులు.
చేతికి తీసుకొని ఏదైనా ఇస్తూ కూడా ఇక్కడ పెట్టండి అయ్యా, ఇట్లా పెట్టండి అమ్మ, దీంట్లో బ్యాగ్ ఉంటే చిన్న బ్యాగులో వేయండి. దేవుని బిడ్డలారా, ఆలోచించరు. నేను చాలాసార్లు బాధపడ్డా, ప్రభువా ఇంత గొప్ప సాక్ష్యం విన్నారు సమాజంలో, మా భారతదేశంలో. నా భార్య కన్నీళ్ళు చెప్పింది, లక్షల మంది చూశారయ్యా, కానీ ఒక్కరికి ప్రేరేపణ రాదు నాయన. ఇంత ఆపరేషన్ అయింది, ఇంత కష్టపడ్డారే అంటే కోట్లు ఉన్నాయనుకుంటున్నారా మా కాడ? అరే బీద సేవకుడు, ఆ బీద సేవకురాలు ఇద్దరు భార్య భర్తలు సేవ చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి దేవుని అడిగి వాళ్ళ సేవ నిమిత్తం ఎంతో పంపిస్తామని ఆలోచన కూడా రాలేదు. చూడండి ఎంతమంది ప్రజలకు, ఇంతమంది వ్యూస్, ఇంతమంది ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయినారా అని ఆలోచిస్తా ఉన్నా నేను. భలే సాక్ష్యం సార్, అమ్మగారు మీ సాక్ష్యం భలే ఉంది అమ్మగారు. ఎక్కడెక్కడ దర్గాల కాడ, మాంత్రికుల దగ్గర, హాస్పిటల్లో లక్షల వేలు ఖర్చు పెట్టుకుంటారు, కానీ బాధలు చెప్పుకుంటా ఉంటారు ఫోన్లు చేసి, అమ్మగారు ఇలాగుంది, అయ్యగారు ఇలాగుందని. అంతలాగా పంపిస్తారు. వాళ్ళకు ఒక 5,000, వీళ్ళకు ఒక 2,000, ఆ సంస్థకు ఈ సంస్థకు, ఆ సేవకునికి ఈ సేవకునికి, ఈ సేవకునికి ఒక రూపాయి లేదు. అయినా పర్వాలేదు, మేము చెప్పే వాక్యం చెప్తూనే ఉంటాం. దేవుడు నీతో మాట్లాడాలా, నీ హృదయాన్ని తట్టాలా దేవుడు. దాదాపు మా సాక్ష్యము దగ్గర 6 లక్షల మంది చూశారండి. 6 లక్షల మంది చూస్తే కేవలం అందులో కొంతమంది మాత్రమే ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోయినారండి. అందుకని సేవకులు కొంతమంది ఎలా తయారైనారంటే, మీకు ప్రేరేపణలు రావు, మీరు ఎంత బైబిల్ చదివినా మీకు ఆలోచన రాదు. అందుకని ఏం చేస్తారంటే, వాళ్ళు డైరెక్ట్గా షూట్కి ముఖమే చెప్తున్నారు. 2,000 వేయండి, 10,000 వేయండి. ఏం చేస్తారు మరి? పాపం వాళ్ళు బతుకొద్దా? దేవుని బిడ్డారా, వాళ్ళు అడగరండి. కొంతమంది అడగొచ్చు, కొంతమంది సేవకులు అడగరు, దీనులు. దేవా మీరే ప్రజలకు ప్రేరేపణ ఇవ్వండి, సేవకు ముందుకొచ్చే మనసు దయచే ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తారు తప్ప నొప్పించి మాట్లాడరు. నా సహోదరి సహోదరుడా, బ్యాంకులో నువ్వు 1,00,000 రూపాయలు వేస్తే 1 సంవత్సరం తర్వాత నువ్వు వెళ్ళి చూడు, నీ 1,00,000 నీకు ఇయ్యరోళ్ళు నీకు ఇంట్రెస్ట్ వడ్డీ కల్పిస్తారు. మరి దేవునికి నువ్వు వేస్తే, యాకోబు ఎందుకంటే ఇజ్రాయెల్గా మారింది? యాకోబు ఎందుకు ఇజ్రాయెల్ మారింది? యాకోబుకు ఇచ్చే మనసు ఉంది, సమర్పణ ఉందండి. ఆ బీద గుడ్డిరాలికి, ఆ చిన్న బాలికకు సమర్పణ ఉంది. మరి నీకెక్కడుంది సమర్పణ? ముందుకు రావాలి దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు. దేవుని బిడ్డారా, నీ సేవకులు ఎంత బాధపడుతూ ఉంటారు, నీ వెనక ఎంత కష్టపడి ప్రార్థన చేస్తూ ఉంటారు, నీ కుటుంబం కొరకు ఎంత భారం వేసుకున్నారు వాళ్ళు, ఎన్ని సాతాను దాడులు ఉంటాయో తెలుసా వాళ్ళ మీద. నువ్వు హాయిగా పండుకుంటున్నావు, మరి సేవకులు నీ కుటుంబాన్ని ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నారు. మోషే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. అహరోను ఊరులు సపోర్ట్ ఇచ్చారు, ఎందుకంటే చేతులు దిగితే అపజయమండి. ఇశ్రాయేల్ ప్రజలకు ఓడిపోతారు, చేతులు పైకుంటే జయిస్తారు. సేవకుల చేతులు ఎప్పుడు పైకి దేవునికి వెళ్ళి ఉండాలంటే మీరు లేవనెత్తాలండి సేవకుల చేతులు. ఆయనకేం తక్కువలే, వాళ్ళకేం తక్కువలే, వాళ్ళు విశ్వాసంతో బ్రతుకుతారు అంటారు. నీలాగనే సంఘంలో 100 మంది అలాగనే అనుకొని వాళ్ళకేంలే దేవుడు సాయం చేస్తాడంటే వాళ్ళు బ్రతికేది ఏంటి? రాళ్ళు తినాలనా? సేవకులు ఎండిపోయిన గడ్డి తినాలనా? నీ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలా, నమ్మకంగా నీ పనులు చేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నా సహోదరి సహోదరుడా, దేవునికి అర్పించుకోవాలి. దేవునికి ఇవ్వాల్సినది నమ్మకంగా ఇవ్వాలంటున్నాడు పౌలు గారు కూడా. రోమరాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. కానుక సమర్పించుకోవడము, దశమభాగం సమర్పించుకోవడము
దేవునికి ఇవ్వాల్సిన ఏదైతే నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావో, దేవుని పాదాల కాడ పెట్టాలనుకుంటున్నావో అది వేరే. కానీ ఇక్కడ నీ శరీరాన్ని సమర్పించుకోమంటున్నాడు. యవనస్తులారా, మీ దేహాన్ని జాగ్రత్త కాపాడుకోండి, పరిశుద్ధత కలిగి జీవించండి. ఎంత పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ఇష్టపడతావో అంతగా పరిశుద్ధాత్ముడు నీలో ఉండడానికి ఇష్టపడతాడు. మీ శరీరములను ఆయనకు, దేవునికి సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, దేవుని బిడ్డారా, ఇంతకాలం మరి నీ శరీరం పాపానికి, సాతానుకు సమర్పించుకున్నాము, ఇష్టానుసారంగా జీవించావేమో. దయచేసి మానుకో, ఇంకా నీ పాపిష్టి పనులు మానుకో. ఎందుకంటే నీ దేహం నీది కాదు, నా దేహం నాది కాదు. బైబిల్ చక్కగా రాసి ఉంది, యువర్ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము దేవుని ఆలయమే ఉన్నది. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేస్తాడు. ఇది ఎంత భయంకరం! ఇది నా ఇష్టము, నా డబ్బు, నేను ఏమైనా చేసుకుంటా అన్నికి అది నీ దేహం కాదు, అది దేవుని ఆలయం. అది దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు అంటున్నాడు. పరిశుద్ధునే ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులే ఉండుడి. ఐఎమ్ హోలీ, సో యూ షుడ్ బి హోలీ. లివ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం జీవించండి అంటున్నాడు దేవుడు. నా సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన శరీరములను పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఓ స్త్రీ, నీ దేహం మీద నీ భర్తకు హక్కు ఉంది. ఓ పురుషుడా, నీ దేహం మీద నీ భార్యకు హక్కు ఉంది. ఒకరొకరు నమ్మకంగా ఉండాలి. మీ ధర్మమును ఒకరు నమ్మకంగా నిర్వర్తించుకోండి. దేవుని ఎదుట యథార్థంగా జీవించండి. ఎక్కడైతే దేవుని నీతిమంతుని, భక్తిహీనుని ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. ఓ నా సహోదరి సహోదరులారా, యాకోబు దీవించబడ్డాడు, ఇశ్రాయేలుగా మారిపోయినాడు. అబ్రహాం కూడా దీవించబడ్డాడు. చాలా క్రమశిక్షణ పాటించాడు అబ్రహాం. ఓ నా సహోదరి, నా సహోదరుడా, విలియం కాల్గేట్, ప్రపంచానికి అందరికి తెలుసు ఎవరో విలియం కాల్గేట్. తన చిన్న కాలం నుంచి యవ్వన కాలం ఉన్న వరకు, వృద్ధాపం వచ్చే వరకు కూడా విలియం, ఇంటి పేరు కాల్గేట్. ఒక మిషనరీ గారు చెప్పారు, బాబు నువ్వు కష్టపడి ఏదైతే పని చేస్తున్నావో, నువ్వు పనిచేసే దాంట్లో ఫస్ట్ దేవుని సొమ్ము 10వ భాగం తీసిపెట్టు. అది దేవుని సొమ్ము, నీది కాదు. సరే పాస్టర్ గారు, అయ్యగారు అన్నాడు ఆ బాలుడు. రాను తర్వాత ఎన్నెన్నో చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నాడు. లాస్ట్కు చిన్న పేస్ట్ తయారు చేయడం మొదలు పెట్టాడు. దానికి కాల్గేట్ అని పెట్టాడు, డెంటల్ పేస్ట్. కోట్లు సంపాదించాడు. ఆయన చనిపోయేటప్పుడు, ఏమండి దయచేసి ఈ అంత సొమ్మును, డబ్బును దేవుని పరిచర్యకు, సేవకు వాడుకోండి అని ఇచ్చి వెళ్ళిపోయాడండి విలియం కాల్గేట్. దేవుని బిడ్డలారా, చాలామంది బంకలండి. బంకలు దేవునికి ఇచ్చే విషయంలో కానీ, తమ సేవకుడికి ఇచ్చే విషయం కానీ చాలా సనుక్కుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళ బ్రతుకులలో ఆశీర్వాదాలు లేవు, దీవెన లేవండి. నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము ఏమన్నాడు? 10వ వచనములో, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిండను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం క్షేమంగా, నీ పొలము, నీ ఆస్తి, నీ ఉద్యోగము, నీ బిజినెస్, ఏదైనా సరే నువ్వు చేసే పని దీవించబడాలంటే, నీ కష్టార్జితం దీవించబడాలంటే ఏమి చేయాలి? నువ్వు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి బిడ్డ. పొలములో పంట వేసావా? ఆ పంటలో దేవునికి 10వ భాగం తీసుకురా.
వ్యాపారంలో వచ్చిందా దేవునికి ఇచ్చేయి. అది వారు మానవుడు ఏమంటాడు, దేవుని యొద్ద దొంగులునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఈయక దొంగిలితిరి. నువ్వు దొంగడువేనో ఇయ్యకుండా అంటున్నాడు దేవుడు మల గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనంలో. నా మందిరంలోకి తీసుకొని రండి అంటున్నాడు. ఇది చేయండి, మీరు ఇది చేసి చూడండి, నన్ను శోధించి చూడండి. నన్ను శోధించితే అద్భుతం చూస్తారు మీరు. నేను ఆకాశ వాకిండను విప్పి పట్టజాలనంత విస్తారంగా నువ్వు ఊహించనంత దీవెనలు నేను ఇస్తాను బిడ్డ అంటున్నాడు దేవుడు. నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? నా సహోదరి సహోదరుడా, మా సేవకు మీరు ఏదైనా పంపాలనుకుంటే నా ఫోన్ నంబరే అండి ఫోన్పే. నా ఫోన్ నంబరే ఫోన్పేకి పెట్టాను. దేవుడు మీకు ప్రేరేపణిస్తే సేవ నిమిత్తము మీకు దేవుడు ప్రేరేపణిస్తే నేను బలవంతం చేయను. మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నేను లవింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే సంస్థ మాది సొసైటీ కూడా ఉంది. ఏమండి, అనేక మంది బీదలు కూడా మేము అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటాం. ఓన్గా సొసైటీ కూడా ఓపెన్ చేశాం. మేము వృద్ధులు కూడా మేము చాలా ప్రత్యేకమైన సర్వీస్ చేయాలనుకున్నాము. ఆల్రెడీగా మేము అది కూడా ఓపెన్ చేశాం. మేము రిజిస్ట్రేషన్ చేయించాము. చాలా కాలమైంది. దేవుడు మీకు ప్రేరేపణిస్తే ఈ పరిచర్యలో మీరు ముందుకు రావచ్చు. బలవంతం లేదు నా సహోదరి సహోదరుడా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నా భార్య జరుష సాక్ష్యం చెప్పింది కదా, ఎంతమంది అయితే సాక్ష్యం విన్నారో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఎన్ని లక్షల మంది వ్యూస్ అనగా చూశారో వాళ్ళందరినీ కరుణించయ్యా. వాళ్ళని నిజమైన క్రైస్తవులుగా నీ కొరకు సాక్షిగా నిలబెట్టు ప్రభా. ఈ రోజు కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వారు కానుకలు పంపినా పంపకపోయినా దేవుని బిడ్డలారా, ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు. దేవుడు మీకు ప్రేరేపణిస్తే మా సేవ కొరకు మీరు కానుక పంపించండి. అంతేగాని నేను అకౌంట్ నంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వను. మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం. వాక్య సందర్భం వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ విధంగా గుడ్డి బాలిక కష్టపడి తను సంపాదించిందో 30 శిలాంగును, అది దేవుని పరిచర్యకి ఇచ్చింది. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి పెట్టింది. ఆయన అడగలేదు పాస్టర్ గారు. ఆ బీద బిడ్డ కష్టపడి దేవుని మిషనరీ సేవ కొరకు ఖర్చు పెట్టండి అన్నది. నా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు నడిపింపిస్తే, నీకు కూడా ప్రేరేపణిస్తే దయచేసి ఈ సేవను నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళాలనుకుంటే మా సాక్ష్యం అనేక ప్రాంతాలు వెళ్ళి చెప్తున్నాం. నీకు దేవుడు నడిపిస్తే మీరు ముందుకు రావచ్చండి. బలవంతం లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ముందే చెప్పాడు. మనం చూసుకున్నట్టుగా కొరింథీ రాసిన పత్రికలో, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించను. కొంతమంది అడుగుతారు, మీరు కూడా ఎట్ట తయారంటే జనాలు ఆ సేవ కూడా అడగటం లేదు కదా కానుకలు పంపమని, అందుకని మేము మనం ఎందుకు పంపాలి అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా పంపండి అని చెప్పే రకం కాదు మేము. మీకు దేవుని యొక్క పరిచర్లో, దేవుని యొక్క పనులో మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాము. కాబట్టి 2 కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా మీరు ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ నడిపించిన ప్రకారంగా మీరు నడవండి. దేవుడే మిమ్మల్ని కరుణిస్తాడు, మిమ్మల్ని దీవించి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు దేవా, నీకు స్తోత్రములు నాయన, వందనాలయ్యా. మీ వాక్యం విన్న మా సహోదరి సహోదరులందరూ దర్శించండి ప్రభువా. ఈ పరిచర్యను, ఈ యొక్క సేవను అనేక ప్రాంతాలకు నాయన తీసుకుని వెళ్ళండి అయ్యా. నా ప్రేమైన దేవుడా, ఈ యొక్క వర్తమానం ఎంతమంది అయితే విన్నారో ప్రభావం మీ బిడ్డలందరూ మీరు ఆదరించండి, ఆత్మలు బలపరచండి.
నాయన విశ్వాసంతో నింపండి. ఎవరైతే మా హృదయమంతటితో ప్రభువా మీకు ఇస్తారో అలాంటి కుటుంబాలను నువ్వు తప్పకను లేవనెత్తుతో ఆదరిస్తావు. ఇంతకుముందు తెలియక దర్గాలకని మాంత్రికులు కానీ ఆ హాస్పిటల్కు దీనికి అనవసరమైన దయ్యము వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టించింది నాయన. వారికి తెలియక నడిపించే వాళ్ళు లేక. కానీ ప్రభువా ఎంతోమంది ప్రజలు ఈరోజు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏడుచుకున్నారు, అయ్యగారు ఇది దయ్యం దెబ్బని మాకు తెలియక ఎంతో వేలు ఖర్చు పెట్టాం, ఇదిగో ఇప్పుడు మేము ఫలాంటి దేవునికి ఇవ్వాలనుకుంటున్నాం, ఈ సేవలో మేము అది చేయాలా ఇది చేయాలనుకుంటు. కానీ ప్రభువా నా చేతులన్నీ తీసుకునేది కాదు, నేను కానుక పెట్ల వేయండి. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే అది కవర్లో రాసి దేవునికి కానుక పెట్ల వేయండి. యాజకుడు అనగా సేవకుడు ఆ ఒక డబ్బును ఎలాగ వాడుకోవాలనో సేవ నిమిత్తము వాళ్ళు దేవుని అడిగి ఖర్చు పెడతారు. ప్రభు అది మీ సొమ్మునైనా. అలానే ఎంతమంది దశంభాగములు ఇవ్వకుండా శాపగ్రస్తులు ఎత్తున్నారో వాళ్ళందరినీ క్షమించండి, గ్రహింపు తెచ్చేయండి. వాళ్ళ కుటుంబాలు ఎక్కడ సాతాను చేతులు వాడబడకుండా రాలిపోకుండా నాశనం కాకుండా ప్రభు బిడ్డలు గ్రహించుకొని యథార్థతలోనికి వచ్చి లోతైన భక్తిలో ప్రభా సాగిపోయి నిన్ను సంతోషపెట్టి గణపరిచే వారిగా చేయి నాయన. సన్గు కొనకుండా హృదయమంతటితోనైనా మీకిచ్చే ఆ బీద విధవరాలు ఏ విధంగా అయితే ప్రభా తనకున్నదంతా వేసింది అయ్యా కానుకపేటలో, అలాంటి హృదయము మనసు మా బిడ్డలకు దయచేయండి. మిమ్మల్ని మీరు మయంపరుచుకొని మీ ఆత్మచేత నడిపించిన ఈ వాక్యమైన ప్రతి బిడ్డలందరూ మీరు ఆదరించి ధైర్యపరిచి విశ్వాసం నింపి దీవించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారునిక దయ, పరిశుద్ధాత్మనిక దీవెన మీకందరికి తోడే ఉండి సదాకాలం నడిపించును గాక, ఆమేన్.